ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. పుష్ప 2 విడుదలయ్యాక అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. అరెస్ట్ కావడం, బెయిల్ రావడం జరిగింది. ఇది పక్కన పెడితే ఇంత మ్యాసివ్ హిట్ అయిన పుష్ప 2 పై కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అల్లు అర్జున్ తో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాల్లో కలిసి నటించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2 పై ఆ మధ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వస్తున్న సినిమాలు చాలా దారుణంగా ఉంటున్నాయని చెప్పే క్రమంలో వాడెవడో ఎర్రచందనం దొంగ అంట, వాడిని కూడా హీరోగా చూపించారు అంటూ పుష్ప 2 పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై తాజాగా రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. షష్ఠి పూర్తి సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2 పై చేసిన కామెంట్స్ కి వివరణ ఇచ్చారు. మీడియా ప్రతినిధులు దీని గురించి ప్రశ్నించగా, నేను ఎవరి గురించి కూడా నెగటివ్ గా మాట్లాడాలి అనే స్వభావం ఉన్న వ్యక్తిని కాదన్నారు. అల్లు అర్జున్ ని రీసెంట్ గా కలిసినప్పుడు అంకుల్ మీరలా మాట్లాడి ఉండరని తెలుసు అని అన్నాడని, అయితే పిచ్చోడా నేను నిజంగానే మాట్లాడానని చెప్పానన్నారు. అయినా కూడా మీ ఉద్దేశం అది కాదు అని అల్లు అర్జున్ చెప్పాడని తెలిపారు. నిజానికి నా ఉద్దేశం అది కాదు అని చెప్పారు. సోషల్ మీడియాలో ఇప్పుడు నెగిటివిటీ బాగా పెరిగిపోయిందని, ఏం మాట్లాడినా నెగిటివ్ గానే ట్రోల్ చేస్తున్నారని అన్నారు. నా కెరీర్లో తాను కూడా నెగిటివ్ రోల్స్ చేశానని, లేడీస్ ట్రైలర్, అప్పుల అప్పారావు, పేకాట పాపారావు లాంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశానని గుర్తు చేశారు. నా పాత్రలని నేనే తిట్టుకున్నానని, నెగిటివ్ రోల్స్ కాబట్టి అలాగే అంటామని అన్నారు. పుష్ప 2 గురించి కూడా అదే ఉద్దేశంతో చెప్పానని, పుష్ప 2లో వాడు దొంగ కాకపోతే మహానుభావుడా, మామూలు దొంగ కూడా కాదు, ఎర్రచందనం దొంగ అంటూ కామెంట్ చేశారు.